జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ 20వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ అండి. మాత తన దుస్తులు మార్చుకోవటంలో మా సహాయం అవసరం లేదని సూచించగా వారిద్దరిని అక్కడ వదిలి మేము చల్లగా జారుకున్నాం. కొన్ని రోజుల్లో సోమ వెంట రాగా శ్రీరాముడు సీత అడవికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు సీత తన పాదరక్షకులు తీసి పట్టుబట్టి రథం దిగి నడిచింది. ఇది రథంలో వెళ్ళినట్లుగా ఉండదు. ప్రతివారు భూమి స్పర్శన అనుభూతి చెందాలంది ఆమె. సోమవారి కోసం రథం దగ్గర ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు చాలాసేపు రాలేదు. మాత మొక్కలు జంతువులు అన్నిటితో సాన్నిహిత్యం ఏర్పరచుకుంటుందని ఆమెకు తెలుసు. అయితే వారు అడవి నుంచి వచ్చేసరికి మాత మౌనంగా ఉంది, చెప్పింది సోమ. తరువాత ఆమె మానవ ఆక్రమణల గురించి నాతో చెప్పి, ఒక సంతులనం పెరుగుతున్న మానవ అవసరాలకు మిగిలిన జీవరాశులకు మధ్య ఏర్పడాలి. ఆ సంతులనం లేకపోతే సహజమైన ఐక్యత నశించిపోతుందని చెప్పింది. ఆమె చెప్పింది సరైనదే. సోమ ఊహల్లో తేలింది. మాత మిథుల్లో అటువంటి సంతులనాన్ని తీసుకువచ్చింది. కానీ ఇక్కడ అయోధ్యలో ఆమెకు అభిప్రాయం వెలిబుచ్చే అవకాశమే లేదు. సోమ చెప్తుంది దేని గురించో పూర్తిగా అర్థం చేసుకొని మేము పరస్పరం ముఖాలు చూసుకున్నాం. జనక మహారాజు తర్వాత మేము మాట్లాడిన మాతయే. ఆమె వివేకాన్ని అందరూ గౌరవించేవారు. కానీ అయోధ్యలో విషయాలు వేరు. ఇక్కడ జీవితం ఎంతో క్లిష్టం. ఇక్కడ అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచబడతాయి. అవి పోటీ పడే శక్తి కేంద్రాలు. ఇతర తెగలను పణంగా పెట్టి ఆర్య సంస్కృతి ప్రాధాన్యత ఇవ్వబడింది. మాకప్పటికి తెలియని విషయాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. ఆమె అక్కడికి వెళ్ళబోయే ముందు రాత్రే ఈ సంఘటనకు దారితీసిన కారణాల గురించి మాతో చెప్పింది. అది మాకు భయం కలిగించినప్పటికీ ఆర్య సంస్కృతి విస్తరణకు నాయకత్వం వహిస్తున్న ఋషులు మునులచే స్వాగతింపబడింది. మాత ఎంత ఆనందంగా ఉంది. ఇంత ఆనందంగా ఆమెను ముందు ఎప్పుడూ చూడలేదు. అరణ్యపు సందర్శనం తర్వాత కొద్ది వారాలకు నేను ఈ మాటలు సోమాతో అన్నాను. నేను ఒకానొక రోజు ఉదయం మాతకు దుస్తులు ధరించడంలో సహాయం చేసి అప్పుడే వచ్చాను. చూడబోతే సోమ మొహం మీద నవ్వు జాడ కనబడలేదు. ఆమె అంత గంభీరంగా చాలా అరుదుగా ఉంటుంది. నీవు ఒప్పుకోవా అని అడిగాను. ఆమె ముఖం మృదువుగా మరి తల ఊపింది. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ మళ్ళీ రెట్టించాను. క్రిందికి చూస్తూ, నీవు సీతామాత యొక్క బాహ్య వ్యక్తీకరణలు చూస్తున్నావు. ఆమె ప్రపంచానికి చూపించే ముఖాన్ని చూస్తున్నావు మీనాక్షి. నేను ఆ ఉపరితలం కింద జరుగుతూ ఉన్న దానిని చూస్తున్నానని బదులిచ్చింది. నువ్వు అనేది ఏమిటి అని అడిగాను నేను. ఆమె సంతోషంతో ఉరకలేయడం అనేది బహుశా తాను ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు తాను వదిలి వెళ్ళాలని కోరుకునే ముద్ర అయి ఉండవచ్చు. ఈ విచారం నిండిన మందిరంలో ఆమె తన సంతోషాన్ని కొంత వదిలిపెడదామనుకొని ఉంటుంది. వదిలిపెట్టడం విచారం దేనిని? మహారాణి కైకేయి చూపించే క్రూరత్వాన్ని నీవు గమనించలేదా? ఆమె చూపుల్లోని దైన్యాన్ని నువ్వు చూడలేదా? నేను అయోమయంలో పడి ఆమె చెప్పిన మాటల అర్థానికి మోగబోయి సోమ వైపు తదేకంగా చూశాను. అవేమీ పట్టించుకోకు, మనం మన సమయాన్ని హాయిగా గడుపుదామంది సోమ. నీకేం తెలిసింది సోమ? ఎవరు చెప్పారు? స్థిరంగా గట్టిగా ప్రశ్నించాను. పరివార కృత్యాల పరిచారకులు చెప్పుకునే ఉబుసుపోక కబుర్లు వినవద్దని మాత మమ్మల్ని హెచ్చరించింది. మా అందరిలోకి ఈ సూచనలు సోమయ్య శ్రద్ధగా పాటిస్తుంది. ఆమె చాలా అరుదుగా వారితో కలిసేది. ఈ చెడ్డ మాటలకు ఆమెను అనుమతించిన అవసరం లేదు. ఆమె ఎటో చూస్తోంది. మొట్టమొదటిసారిగా నేను ఆమె కళ్ళల్లో నీళ్లను చూశాను. నా ఆలోచనలు నేను అదుపు చేసుకోలేకపోయాను. ఆ రోజు సాయంత్రం నేను మాత దుస్తుల ఆభరణాలను సర్దటానికి వెళ్ళినప్పుడు మాత నుంచి ప్రవహించే ఉల్లాసం నా మనసును నెమ్మదింప చేసింది. సోమ కూడా తన సాధారణ స్థితికి వచ్చినట్లు కనిపించింది. ఆ రాత్రి నేను నా చిన్న గదిలో కూర్చొని సోమకు మాత పట్ల ప్రత్యేక అంతర్దృష్టి కలిగి ఉండి, మాలో ఎవరికీ తెలియని లేదా అర్థం కాని అంతర్బంధం ఉన్నప్పటికీ ఈసారి ఆమె చెప్పేది పొరపాటేమో అనుకున్నాను. ఇక్కడ లేనిదేదో ఆమె ఊహిస్తోందని దాన్ని నేను నా మనసులో నుంచి తీసివేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత మాత్రమే అయోధ్య రాజ్యం తలక్రిందులవ్వబోతుంది. అది కూడా బయట విరోధుల వల్ల కాక లోపల వాళ్ళ వల్లనే అని
మాకు తెలిసింది. ఆ రోజులు పూర్తి అనిశ్చితంగా ఉన్నాయి. మహారాజు అనారోగ్యానికి గురయ్యారు. అది గుండెకు చెందిన అనారోగ్యం అని చెప్పారు. ఔషధ వృక్షాలతో మాత ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించిన ఆయన కోలుకోలేదు. అప్పుడైన రామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఆ మంగళదాయకమైన రోజు గడియలు దగ్గర పడుతుండగా హఠాత్తుగా ప్రతిదీ మారిపోయింది. మహారాణి కైకేయి మనస్సును ఆమె సేవకురాలు క్రూరమైన వంచన చేయగలిగిన స్త్రీ మార్చివేసింది. దాంతో మహారాణిలో అసూయ, కోపం నిండిపోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక యుద్ధంలో కైకేయి మహారాజుని రక్షించింది. అప్పుడు ఆయన ఆమె కోరుకున్నప్పుడు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆవిడ చాలా కాలం క్రితం ఇచ్చిన ఆ వాగ్దానాలను నెరవేర్చమని అడిగింది. తాను తేలిగ్గా వాటిని నెరవేర్చగలను అనుకుంటూ ఆ 2 కోరికలు ఏమిటో చెప్పమని అడిగాడు ఆయన. దానికి ఆవిడ, రాముడు పెద్ద కుమారుడైనప్పటికీ అతనికి బదులుగా తమ కుమారుడు భరతునికి పట్టాభిషేకం జరపాలని, రాముని 14 సంవత్సరాల పాటు రాజ్యం నుంచి బహిష్కరించాలని కోరింది. మేము పరిచారికులం. ఈ మార్పు చెందిన సంఘటనల గురించి, వాటి కారణాల గురించి విన్నప్పటికీ మాత మమ్మల్ని పిలిచి చెప్పే వరకు ఆమె అతనితో వెళ్ళిపోతుందని తెలియదు. ఆమె మా ముందు నిలబడి రాముడు వనవాసానికి అంగీకరించాడు, మేమిద్దరం విడివిడిగా ఉండం కనుక నేను కూడా వెళ్తున్నాను. రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే, అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే. ఆమె ఈ వార్త మేము గ్రహించేటంత వరకు ఆగింది. మేము నోట మాట రానట్లు పోయాము. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.